పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పోలవరం ద్వారా రాయలసీమకు నీరివ్వాలంటే నల్లమల సాగర్ ను చేపట్టాల్సిందన్నారు పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులపై సమావేశాల్లో మాట్లాడుతామన్నారు. నల్లమల సాగర్ ఏదైతే పోలవరం మనం పూర్తి చేసుకుంటా ఉన్నామో, పోలవరం పూర్తి చేసుకున్నట్టు విశాఖపట్నం నీళ్ళు ఇచ్చుకోవటం, అలాగే పోలవరం నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా నుంచి రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి అంటే నల్లమల సాగర్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి కూడా రేపు బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడబోతా ఉన్నాం. దీనికి సంబంధించిన ఫండింగ్ గురించి, దీనికి రావాల్సిన ఫండింగ్ గురించి కూడా రేపు దీని బడ్జెట్లో మేము ప్రస్తావించబోతా ఉన్నాం. అమరావతికి చట్టబద్ధతపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు ఎంపీ లావు. అమరావతిపై కన్ఫ్యూజన్ ఉండకూడదన్నదే తమ విధానం అన్నారు. అమరావతి క్యాపిటల్ని కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గజెట్ రూపంలో తీసుకుని రాగలిగినప్పుడే ఆ క్లారిటీ అనేది అందరికీ కూడా వస్తుంది. ఆ క్లారిటీ రావడంతో పాటు ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలా ఇక్కడికి వ్యవస్థలను ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, వారందరికీ కూడా ఒక గ్యారంటీ రూపంలో ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో అమరావతి క్యాపిటల్ బిల్లు పైన కూడా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశంలో మాట్లాడదలుచుకున్నాము.